నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు క్రైస్తవుల జీవితంలో అసలు ఎలా సహాయపడతాడో. ఈ విశ్లేషణలో ఈ విషయాన్ని లోతుగా చూద్దాం. అసలు పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తాడు? ఇది చాలామందికి వచ్చే ప్రశ్న కదా. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని వెతుకుతాం. అంతా ఒక వాగ్దానంతో మొదలైంది. యేసు ప్రభు చేసిన ఒక ప్రామిస్ నెరవేరడంతోనే పరిశుద్ధాత్ముని పని ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆ కీలకమైన క్షణం పెంతుకోస్తు కథ ఇక్కడి నుండే మొదలవుతుందన్నమాట. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ యేసు ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. యెరూషలేంలో వెయిట్ చేయండి, ఆత్మ మీమీదకొస్తాడు అని. చెప్పినట్టే పెంతుకోస్తు రోజున వాగ్దానం చేసిన ఆ ఆత్మ వచ్చి అక్కడున్న విశ్వాసులందర్నీ నింపేసింది. అప్పుడు పేతురు లేచి నిలబడి, ఇదేదో యాదృచ్ఛికంగా జరగలేదు, ఇది ఎప్పుడో యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరాయి అని అందరికీ క్లియర్గా వివరించాడు. సరే, ఆ చారిత్రాత్మక సంఘటన తర్వాత ప్రతి విశ్వాసీ జీవితంలో పరిశుద్ధాత్మని పనికి పునాది ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది మన కొత్త గుర్తింపుకు సంబంధించిన విషయం అన్నమాట. చాలామంది ఆత్మ బాప్టిజమం అనగానే కన్ఫ్యూజ్ అవుతారు. కాని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకే ఒక్కసారి జరిగేది. మనం క్రీస్తును నమ్మినప్పుడు మనల్ని క్రీస్తు శరీరంలో అంటే సంఘంలో ఒకటిగా చేసే పనన్నమాట. ఇది మనం మళ్ళీ అడగాల్సిన విషయం కాదు. ఇది ఆల్రెడీ ప్రతి క్రైస్తవుడికి జరిగిపోయింది. సో ఇది జరిగినప్పుడు 3 అద్భుతమైన ఎప్పటికీ మారని నిజాలు మన జీవితంలోకి వస్తాయి. 1. నివాసం అంటే దేవుని ఆత్మ మనలో, మన శరీరంలోనే నివసిస్తాడు. 2. ముద్ర, ఆత్మ మనమీద దేవుని ఓనర్షిప్ మార్కులాంటిది. ఈ వ్యక్తి నావాడు అని దేవుడు వేసిన సీలనమాట. ఇక 3వది హామీ. ఈ ముద్ర ఒక అడ్వాన్స్ పేమెంట్ లాంటిది. దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోయే వాగ్దానాలన్నిటికీ ఇదే గ్యారంటీ. దీన్ని ఎంత చక్కగా చెప్పారంటే, పరిశుద్ధాత్ముని ముద్ర దేవుడు మనకు వాగ్దానం చేసినవన్నీ చివరికి మన సొంతం అవుతాయనడానికి దేవుని సంపూర్ణ హామీ. అంటే మన రక్షణకు, మన భవిష్యత్తుకు ఇంతకన్నా పెద్ద గ్యారంటీ ఏముంటుంది చెప్పండి. ఓకే, ఇవన్నీ మనకు పునాదులాంటివి. మరి మన రోజువారీ జీవితంలో ఆయన ప్రభావం ఎలా ఉంటుంది, మన పాత్ర ఏంటి, ఆ విషయానికి వద్దాం. చూడండి, బైబిల్లో ఉన్న ఆజ్ఞ ఆత్మను పొందండి అని కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనలో ఉన్నాడు. ఆజ్ఞ ఏంటంటే ఆత్మతో నింపబడండి అని. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆత్మతో నింపబడటమంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వైన్ తాగితే ఏమవుతుంది? దాని ప్రభావంలోకి వెళ్ళిపోతాడు కదా. వాళ్ల మాటలు, ప్రవర్తన అంతా మారిపోతుంది. అలాగే మనం పరిశుద్ధాత్ముని ప్రభావానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన కంట్రోల్ ఆయన చేతిలోకి వెళ్తుంది. కాని తేడా ఏంటంటే వైన్ ప్రభావం తాత్కాలికం, ప్రవర్తనను పాడుచేస్తుంది. కాని ఆత్మప్రభావం మన స్వభావాన్ని క్రీస్తులా మారుస్తుంది. ఇది మనమెంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక్కసారి జరిగే ఈవెంట్ కాదు. ఆ ఆజ్ఞ అసలర్థం నిరంతరం నింపబడుతూనే ఉండండి. అంటే ఇదొక లైఫ్ స్టైల్, ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడటం. మరి ఈ సంబంధాన్ని ప్రతిరోజూ ఆరోగ్యంగా ఎలా మెయింటైన్ చేయాలి? దీనికోసం బైబిల్ మనకు 3 చాలా ప్రాక్టికల్ కమాండ్స్ ఇస్తుంది. అవేంతో చూద్దాం. మొదటిది, ఆత్మను దుఃఖపరచవద్దు. 2వది, ఆత్మను ఆర్పివెయ్యవద్దు. ఇక 3వది, ఆత్మననుసరించి నడుచుకోండి. ఈ 3 మనకు చాలా ముఖ్యం. వీడికి అర్థమేంటో క్లుప్తంగా చూద్దాం. దుఃఖపరచవద్దు అంటే మనం పాపం చేసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. సో పాపాన్ని విడిచిపెట్టాలి. ఆర్పివేయవద్దు అంటే ఆయన మనలో చెయ్యాలనుకుంటున్న పనిని, ఆయన శక్తిని అడ్డుకోవద్దు, ఆయన అగ్నిని చల్లార్చవద్దు అన్నమాట. ఇక నడుచుకోండి అంటే సింపుల్గా ఆయన నడిపింపును ఫాలో అవడం, ఆయనతో పాటు అడుగులు వేయడం. ఈ మాటలు వింటే కొంచెం షాకింగ్గా అనిపించచ్చు, కానిది నిజం. చూడండి, మనం పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మునిపై బలమైన ప్రతికూల భావోద్వేగాన్ని తీసుకురాగలము, అంటే ఆయనను దుఃఖపరచగలము, మరియు సర్వశక్తిమంతులైన దేవుని శక్తిని నిష్ఫలం చేయగలము, అంటే ఆయనను ఆర్పివేయగలము. అంటే మన పనులు దేవునిపై ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించండి. సరే, నెగిటివ్ విషయాలు చూశాం. మరి మనం ఆయనకు లోబడినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు జరిగే పాజిటివ్ ఫలితమేంటి? అదే ఆత్మఫలం.
ఒక వ్యక్తి ఆత్మకు లోబడి ఆయనతో నడిచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడే స్వయంగా కొన్ని అద్భుతమైన గుణాలను పండిస్తాడు. వీటినే మనం ఆత్మఫలమంటాం. ఇది మన సొంత ప్రయత్నం వల్ల వచ్చేది కాదు, ఇది ఆయన పని. ఆ ఫలాలేంటో మనందరికీ తెలుసు కదా. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటాయి: ప్రేమ, ఆనందం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ మన జీవితంలో కనిపించడం మొదలవుతాయి. అంతేనా? కాదు, ఆగండి, ఇంకా ఉంది. పరిశుద్ధాత్ముడు ఇంకా చాలా చేస్తాడు. ఆయన క్రీస్తు గురించిన సత్యాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాడు. మనం దేవుని బిడ్డలమనే భరోసాను మన హృదయంలో ఇస్తాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. చివరికి మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా మన తరఫున ఆయనే ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప విషయం కదా. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. దేవుడే స్వయంగా మనకొక గ్యారంటీలా మనలో నివసిస్తున్నాడు. అలా ఒక దైవిక హామీతో మన లోపల జీవించడమంటే దాని అర్థమేంటి, మన జీవితంపై దాని ప్రభావం ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి.